పరమానంద గురుదేవా పరమా పురుష గురుదేవా పరమానంద గురుదేవా పరమా పురుష గురుదేవా 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 సాయి దేవా షిరిడి దేవా పరమానంద గురుదేవా పరమా పురుష గురుదేవా నీ చింతనలో మునిగితిని నీ పాద సేవలో నిలిచితిని నీ చింతనలో మునిగితిని నీ పాద సేవలో నిలిచితిని నీవే గురువని కొలిచితిని నీవే గురువని కొలిచితిని ఎందుకు నీవు దర్శనమీయవు ఎందుకు నీవు దర్శనమీయవు పరమానంద గురుదేవా పరమా పురుష గురుదేవా ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सदा निम्ब वृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। హరి కానోబా, వాస్తవానికి కాన్హోబా అని పేరు, మన కానోబా అని అనుకుందాం, సచ్చరిత్రలో రాయబడింది కాబట్టి. ఈ హరి కానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కానీ నమ్మలేదు. అంటే సంశయాత్మక మనసు ఉన్నవాళ్ళు ఎంతమంది బాబావారి గొప్పతనాన్ని చెప్పినప్పటికీ కూడా వారి మనసే అలాంటిది కాబట్టి, వారి బుద్ధి అలాంటిది కాబట్టి వారికి వినాలనిపించదు. కాబట్టి సంశయాత్మక మనసు ఉన్న వాళ్ళని మెప్పించడం చాలా కష్టం, వాళ్ళని మెప్పించడం, వారిని ఒప్పించడం చాలా కష్టం. అందువల్లనే ఎంతోమంది చెప్పినప్పటికీ కూడా బాబావారి గొప్పతనం వారు ఖచ్చితంగా ఆ సంశయిస్తారు. సంశయించడం, పరీక్షించడం, పరీక్షించి ఆయనకు గొప్పతనాన్ని తెలుసుకోవాలని తపన పడ్డం. అయితే వాస్తవానికి బాబావారిని పరీక్షించడం తప్ప అంటే మనం ఏమనుకుంటామంటే తప్పని అనుకుంటాం, కానీ వాస్తవానికి కాదు. బాబావారే అన్నారు, నీ గురువుని పరీక్షించి ఎన్నుకో అన్నారు. నువ్వు ఎన్నుకునే ముందు పరీక్షించి ఎన్నుకో. ఎన్నుకున్న తర్వాత ఇంకా జీవితకాలం ఆయన మీద విశ్వాసం ఉంచు. తాత్యాసాహెబ్ నోల్కర్ గురించి మీకు తెలుసు. తాత్యాసాహెబ్ నోల్కరు షిరిడీకి రమ్మని ఆహ్వానించబడినప్పుడు ఆయన షరతులు పెట్టాడు. నేను షిరిడీకి వెళ్ళాలంటే ఆయన మహిమాన్వితుడు అయినట్లయితే నాకు 2 కోరికలు ఉన్నాయి, ఆ 2 కోరికలు తీర్చాలి. అలా తీరిస్తేనే నేను వస్తాను. ఏంటి ఆ 2 కోరికలు అంటే కన్నా, నాకు బ్రాహ్మణ వంటవాడు కావాలి,
బ్రాహ్మణ వంటవాడు నేను ప్రయత్నం చేయను, బాబావారికి గన శక్తి ఉన్నట్లయితే ఆయన ఏర్పాటు చేయాలి. ఇది వెళ్ళకముందే, బాబా దగ్గరికి వెళ్ళకముందే బాబావారికి ఇవ్వడానికి తాజా పండ్లు కావాలి అని 2 పరీక్షలు పెట్టాడు. ఈ 2 పరీక్షలు పెట్టిన తర్వాత బాబావారు ఆ 2 పరీక్షల్లో నెగ్గారు. అంటే తన భక్తుణ్ణి తన వద్దకు పిలుచుకోవడానికి భక్తులు పరీక్షలు పెట్టినా కూడా ఆయన మంచి మనసుతో, మంచి హృదయంతో వారి కోరికలు నెరవేర్చి వారి విశ్వాసంలో నెగ్గి, అంటే మనకు పార్టీలు, రాజకీయ పార్టీలు అవిశ్వాస తీర్మానం పెడుతుంటాయి, అప్పుడు నెగ్గి వాళ్ళని తన దగ్గరికి పిలుచుకున్నాడు. అందువల్ల వంట బ్రాహ్మణుడు వచ్చాడు, ఎక్కడి నుంచో పార్సల్ వచ్చాయి పండ్లు, తాజా పండ్లు. ఈ 2 చూసిన తర్వాత ఆయన నమ్మాడు, షిరిడీకి వచ్చాడు, తన జీవిత పర్యంతం షిరిడీలో ఉన్నాడు. బాబాకు బాబాకు సంపూర్ణ సర్వస్వ శరణాగతి అయిపోయినాడు. చివరికి ప్రాణాలు కూడా బాబా సమక్షంలో విడిచిపెట్టేశాడు. ఆ విధంగా సచ్చరిత్రలో ఎన్నో ఉన్నాయి. పరీక్ష పెట్టి ఒక డాక్టర్ గారు పరీక్ష పెడతారు. ఆ డాక్టర్ గారు ఏం పెడతారంటే, ఇప్పుడు జ్వరంగా ఉన్నది, ఈ జ్వరంగా తగ్గిపోయినట్లయితే బాబా వారికి మహత్యం ఉన్నట్టు అని ఒక పరీక్ష పెడతాడు. శ్యామ ఎన్నో పరీక్షలు పెట్టాడు. శ్యామ అయితే 1, 2 కాదు, చాలా పరీక్షలు పెట్టాడు. ఎందుకంటే శ్యామకి అసలు నమ్మకం లేదు బాబావారు మహాత్ముడని. ఆయన పిచ్చి పక్కీరుగానే భావించేవాడు, లేదా స్నేహితుడుగా భావించేవాడు. ఆయన పెద్దగా మహత్యాలు ఉన్నట్టు ఆయన ఎప్పుడు ఆయన ఒప్పుకునేవాడు కాదు ప్రారంభంలో. ఆ తర్వాత అనేక పరీక్షలు పెట్టాడు. శ్యామ పెట్టిన పరీక్షల్లో ఒక పరీక్ష బాగా గుర్తుండిపోయే పరీక్ష ఏంటంటే, శ్యామ వారికి బాబావారి సమక్షంలో ఉన్నప్పుడు బాబావారి పేరు మీద ₹2 దక్షిణ వస్తుంది. పోస్ట్లో మనీ ఆర్డర్ వస్తుంది. అప్పట్లో ₹2 అంటే చాలా ఎక్కువ. ఆ మనీ ఆర్డర్ వస్తే ఆ మనీ ఆర్డరు ఇంక నా నందీశ్వరుడు ఈయనే కదా, శ్యామ కదా బాబా దగ్గర ఉండేది సన్నిహితంగా, ఆయన తీసుకుంటాడు. నేను ఇస్తాను బాబావారికి అని ₹2 మనీ ఆర్డర్ తీసుకుంటాడు. మనీ ఆర్డర్ తీసుకున్న తర్వాత అది బాబావారికి చెప్పకుండా తీసి దాచిపెట్టేస్తారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నిజంగా బాబావారికి శక్తి ఉన్నట్లయితే ఆయన కనుక్కోవాలి కదా, మనీ ఆర్డర్ వచ్చింది కనుక్కోవాలి కదా. కాబట్టి ఆయన కనుక్కోలేకపోయినాడు. ఆ విధంగా నెలలు గడిచాయి. శ్యామ అనుకుంటున్నాడు, అరే వీళ్ళంతా మనం పొరపాటు పడుతున్నాం, బాబావారికి ఏం పెద్ద మహత్యలేదు, ఈయనేం కనుక్కోలేకపోయాడు, కాబట్టి ₹2 దాచిపెట్టినా కనుక్కోలేకపోయినాడు అని చెప్పి ఆయన ₹2ని ఆ ప్రాంతంలో, ఆ మసీదు ప్రాంతంలోనే ఒక దగ్గర చిన్న గుంట తవ్వి ఆడ గుంట తీసి పూడ్చిపెడతాడు. నవ్వుకుంటాడు మనసులో, బాబాకి తెలియదు అని. ఆ తర్వాత కొద్ది కాలానికి బాబా శ్యామవారి ఇంట్లో దొంగలు పడి ₹250 దాకా దోచుకెళ్తారు. అప్పుడు పరిగెత్తుకుంటూ మసీదుకు వస్తాడు. బాబా కాళ్ళ మీద పడి, బాబా నువ్వు ఉండి కూడా నాకు ఇలాంటి దౌర్భాగ్యం ఎలా, దొంగలు పడి నా ఇంట్లో డబ్బునంతా దోచుకెళ్ళారు, మరి మీరు ఎందుకు కాపాడలేదని అంటాడు. అప్పుడు బాబావారు అంటాడు, శ్యామ నా డబ్బులు ₹2 పోయి నెలలు గడుస్తున్నా నేను కనుక్కోలేకపోయానే, ఇంకా నీ డబ్బులు నేను ఎక్కడ కాపాడేది అంటాడు. అంటే అప్పుడు బాబావారి కాళ్ళ మీద పడతాడు, అయ్యా ₹2 దాచిపెట్టినందుకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావా నాకు అని. ఆ విధంగా సచ్చరిత్రలో చూస్తే బాబాని పరీక్షించాలని దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎన్నోసార్లు పరీక్షలు పెట్టారు. నానావళి పెట్టాడు కదా పరీక్ష, మనందరికీ తెలుసు కదా. గద్దె మీద కూర్చొని ఉంటే నువ్వు దిగు నేను కూర్చోవాలన్నాడు, పరీక్ష అది. నువ్వు దిగు నేను కూర్చోవాలన్నాడు. ఆయన లేచి దిగొచ్చాడు. అప్పుడు ఈ నెల పైన కూర్చొని ఆ తర్వాత నువ్వు అహంకారాన్ని జయించావు అని చెప్పి అప్పటి నుంచి శరణాగతి అయిపోతారు. కాబట్టి గురువుని పరీక్ష పెట్టకూడదని ఏం లేదు. ఇక్కడ పరీక్ష పెట్టిన తర్వాత నువ్వు నిర్ణయించుకున్న తర్వాత, నీ గురువు వీరు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇంకా జీవితాంతం విశ్వాసాన్ని చూపించు, ఇంకా ఆయన పాదాలు వదిలిపెట్టకు, ఆయనకు శరణాగతిక అని చెప్తుంది శాస్త్రం కూడా. బాబావారు కూడా అనేక సార్లు చెప్పారు కూడా అది. కాబట్టి ఈయన అనేక లీలలు విన్నాడు, కానీ నమ్మలేదు. ఇక్కడ నమ్మలేదు అనేది అండర్లైన్ చేసుకోవాలి. నమ్మకం చాలా ముఖ్యం. అసలు భక్తి అంటేనే నమ్మకం. ఇది శాస్త్ర పరిశోధనలకు ఏమి ప్రయోగాలకి ఇక్కడేమి తావు లేదు. భక్తి అంటే నమ్మకం అంతే. నమ్మకాన్ని బట్టే భక్తి ముందుకెళ్తుంది. నమ్మకం లేకపోతే ఇంకా భక్తి అనే మాటే లేదు. కారణం ఏమన్నా అంటే, ఎందుకు నమ్మలేదు అంటే కారణం ఏమన్నా, అతనిది సంశయ స్వభావము చెప్పేశారు. ఎందుకు నమ్మరంటే సంశయ స్వభావం. కొంతమందికి కళ్ళెదురుగ్గా చూస్తున్నా కూడా నమ్మరు, కళ్ళెదురుగ్గానే జరుగుతుంటుంది అయినా కూడా నమ్మరు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే నానాసాహెబ్ డెంగలేకి వారసుని ప్రసాదించిన తర్వాత నమ్మడం మొదలుపెట్టారు షిరిడీలో ప్రజలు కూడా.
నీటితో దీపాలను వెలిగించిన తర్వాత నమ్మడం మొదలుపెట్టారు. అంతకుముందే భూగృహంలో తన గురుస్థానాన్ని ప్రదర్శించినప్పుడు కూడా నమ్మడం మొదలుపెట్టారు. అంటే మహిమలు చూపించడం ద్వారా మాత్రమే నమ్మారు కానీ స్వతసిద్ధంగా బాబావారి యొక్క యోగ శక్తిని కానీ ఆయనకు గొప్ప మహత్యాన్ని కానీ తెలుసుకునేటువంటి శక్తి ఎవరికీ లేదు. కాబట్టి ఆయన మహత్యాలు చేశాడు. ఒక్కొక్కసారి తప్పదు, ఎందుకంటే అలా ప్రకటించకపోతే గనక మహత్యాన్ని గుర్తించకపోతే గనక ఆయన దగ్గరికి రారు అనే ఉద్దేశంతో కూడా అయి ఉండొచ్చు. అందువల్లనే లీలల ద్వారా మహత్యాల ద్వారా నమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దాన్ని చమత్కారాలు అంటారు. ఒక భక్తుడు వచ్చి అడుగుతాడు, బాబావారు ఏమన్నా చమత్కారాలు చేశారా షిరిడీలో అంటే, అప్పుడు ఆ భక్తుడు అంటాడు, మేము బాబా చేసేటువంటి చమత్కారాల కోసం రాలేదు, ఆయన పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపంగా నమ్మి వచ్చాము, ఆయనకు శరణాగతి అయినాము కానీ ఆయన ఏదో చమత్కారాలు చేస్తారని ఆ చమత్కారాలను చూడడానికి మేము రాలేదని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి భక్తులు ఉంటారు, ఇలాంటి భక్తులు కూడా ఉంటారు. బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక. స్వయంగా అంటే ప్రత్యక్ష అనుభవం అంటారు, స్వయంగా పరీక్షించడం. ఉదాహరణకి కరెంటు లైన్ పోతుంది అనుకోండి, ఆ కరెంటు లైన్ పోయినప్పుడు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, అరే అక్కడ కరెంటు తీగుందిరా, పట్టుకుంటే షాక్ కొట్టి చస్తావంటే నేను నమ్మను. అక్కడ కరెంటు పోతుందో లేదో నాకెలా తెలుసు? నేను ప్రత్యక్షంగా అనుభవించి తీరుతానని కనుక ఆ కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుంది? చచ్చూరుకుంటాం. అదే విధంగా జరుగుతుంది. కానీ కొంతమందికి అలానే ఉంటుంది ప్రత్యక్ష అనుభవం. వారు తన కళ్ళతో చూస్తే చెవులతో వింటే కానీ నమ్మరు. అలాంటి సంశయ కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతను షిరిడీకి వచ్చాడు. అతని తలపై జలతారు పాగా ఉండెను. అంటే బాగా పెద్ద మనిషి. మొదట్లో రాశారు పెద్ద మనుషుడు అంటే బాగా డబ్బున్నవాడే. అతని పాదములకు కొత్త చెప్పులు ఉండెను. ఇది చెప్పుల సమస్యది. ఇది చాలామందికి ఉండే సమస్య. హరికానోబాకే కాదు, కొత్త చెప్పులు వేసుకొని గుడికి పోయిన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. ఆయన హరికానోబా ఆయన ద్వారా మనకు చెప్తున్నాడే కానీ వాస్తవానికి దీన్ని అనుభవించిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే మామూలు పాత చెప్పులు అయితే అసలు పట్టించుకొని ఎక్కడ పడితే వదిలేస్తారు. కొత్త చెప్పులు కొనుక్కొని అవి కూడా ధర ఎక్కువగా ఉండి అప్పుడు కనుక గుడికి వెళ్ళి కనుక నువ్వు బయట వదలాల్సి వస్తే స్టాండ్ గీండి ఏమి లేకుండా కనుక ఇంక దేవుడు గాలికి ఎగిరిపోయినట్టే. మన మనసంతా చెప్పుల మీదనే ఉంటుంది, 100% ఉంటుంది. అదే దీనికి ఉదాహరణ. ఆ తర్వాత కొత్త చెప్పులు ఉండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకునేను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలెనో అతనికి తెలియలేదు. కొత్త చెప్పులు ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. అలా అర్థం కానందువల్ల మసీద్ దగ్గర అటు ఇటు వెతికాడట. వెతికితే ఒక మూల చూసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా పెట్టడానికి ఏదైనా మూల పాయింట్ వెతుక్కొని ఆ పాయింట్లో పెడతారు. ఆ విధంగా మూల వెతుక్కొని మసీదుకు కొద్దిగా దూరంగా ఆయన ప్రత్యేకంగా ఆ చెప్పుల్ని వదిలాడు. షోలాపూర్ చెప్పులు, చాలా కొత్త చెప్పులు, చాలా ఇష్టపడి కొనుక్కున్నటువంటి చెప్పుల్ని వదిలాడు. ఆ తర్వాత చెప్పులు మసీదు నందు ఒక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయాను. అయితే ఈయన గొప్పతనం ఏంటంటే బాబా దర్శనానికి పోయిన తర్వాత చెప్పుల గురించి ఆలోచించలేదు పాపం. అది రాయబడలేదు. అంటే మనకు ఇంకా దారుణంగా ఉంటుంది. బాబా దగ్గరకు పోయినా చెప్పుల మీదనే ఉంటుంది, కానీ ఆయనకు అలా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఖచ్చితంగా చెప్పుల మీద ధ్యాస వదిలేశాడు. బాబా దర్శనం చేసుకున్నాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం కూడా చేశాడు. నమస్కారం చేసి బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను. అక్కడ వరకు బాగానే జరిగింది. చెప్పులు విడిచిపెట్టిన తర్వాత బాబా దర్శనానికి పోయిన తర్వాత చెప్పులు గుర్తు రాలేదు. బాబా వారిని దర్శనం చేసుకున్నాడు, సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు, ఊది ప్రసాదాన్ని తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నాడు. బయటకు చూసిన తర్వాత ప్రారంభమైంది అసలు విషయం. అదేంటి అంటే కనుక అక్కడికి వచ్చి మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాను కానీ నిష్ప్రయోజనమయ్యను. చాలా చీకాకు పడుచు బసకు వచ్చాను. ఇది సింపుల్గా రాశారు. మీరు ఒరిజినల్గా కానీ చదివినట్లయితే కనుక చాలా ఉంది దీంట్లో. ఎందుకుంది అంటే కనుక అసలు ఆయన ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఊది ప్రసాదం తీసుకున్నాడో అప్పటి వరకు బాబా ఉన్నాడు మనసులో. ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పులు మిస్ అయిపోయినా ఇంక బాబా లేడు. ఇంకా కంప్లీట్గా బాబా వారి స్థానాన్ని ఎవరు ఆక్రమించారంటే కొత్త చెప్పులు ఆక్రమించారు. ఆ తర్వాత అందరిని అడిగాడు, అయ్యా ఇక్కడ కొత్త చెప్పులు పెట్టాను మీరేమన్నా చూసారా అని. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, కొత్త వాళ్ళు కదా, ఎంతమందిని అడుగుతాడు? అందరిని అడగలేడు కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు అడిగాడు.
కానీ ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు, అందరు తెలిసిన వాళ్ళు కాదు. ఆ తర్వాత బస్కెళ్ళాడు. బస్కెళ్ళి ఆయన స్నానాలు చేశాడు, పూజ చేశాడు, నైవేద్యం పెట్టాడు, కూర్చున్నాడు. కానీ తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. అన్నీ చేస్తున్నాడు, పనులన్నీ చేస్తున్నాడు. కానీ లోపల మాత్రం ఏముందంటే కన్నా ఖచ్చితంగా చెప్పులు, అయ్యో కొత్త చెప్పులు కొన్నానే, చెప్పులు పోయినాయి అని చెప్పుల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. భోజనానంతరము చేతులు కడుక్కున్నట్టుకు బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అక్కడ బాబావారు ఏర్పాటు చేశారు. అసలు వాస్తవానికి ఈ భక్తుడు చెప్పులు విడిచి పోగొట్టుకుంటే బాబావారికి ఏం సంబంధం? బాబావారు ఎందుకు పట్టించుకోవాలి? బాబావారి పని ఎవరెవరు చెప్పులు పెట్టారో, ఎవరెవరు చెప్పులు పోగొట్టుకున్నారో వాటిని తీసుకొచ్చి వారికి అప్పగించడం కాదు కదా. ఈ లీల, ఇదొక లీల. ఈ లీల ఎందుకు జరిగిందంటే అతను సంశయాత్మక బుద్ధితో వచ్చాడు కాబట్టి ఈయనకు ఈ లీల చూపించకపోతే, నిరూపణ చేయకపోతే వాడు నమ్మడు. అందువల్ల నిరూపణ చేస్తున్నాడు. అలా నిరూపణ చేయడం కోసమే ఆయన ఈ లీలని ప్రదర్శించాడు. ఒక కుర్రవాడు తన వైపుకు వచ్చుట చూచెను. కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుకున్నట్టుకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు, వీధిలో హరీకా భేట జరీకా ఫేట అని అరుచుమనియు చెప్పినను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతను కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా గలదనియు పరీక్షించిన తర్వాత చెప్పులు నిత్యవేయమని చెప్పాను. ఈ కుర్రవాడు ఇట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడుననియు తన తలపై ధరించు జరీపాగాను చూపాను. కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడాను. ఇది చూడడానికి ఎంత సింపుల్. ఇది చెప్పులు మర్చిపోయినాడు, ఒక పిల్లాడు ఒక కర్రకు తగిలించుకోవచ్చు. మీరు దాన్ని, ఆ దృశ్యాన్ని ఊహించుకోవచ్చు. ఒక కుర్రవాడు ఆ కర్ర తీసుకొని ఆ కర్రకు పైన చెప్పులు తగిలించుకొని ఆయన తిరుగుతూ ఉన్నాడు. కావాలని తిరుగుతూ ఈయన దగ్గరికే వచ్చాడు. ఈయన అప్పుడే భోంచేసి చేతులు కడుక్కుంటూ ఉంటే చూశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, హరీకా భేట జరీకా ఫేట. అయ్యా, ఎవరైతే హరి కొడుకు అయి ఉంటాడో, ఎవరైతే జరీ తలపాగా చుట్టుకొని ఉంటాడో వాడివి ఇవి. ఆయన ఎవరో నాకు కావాలి. ఆయన ఎవరో చెప్పి నిరూపించినట్లయితే కనుక ఈ చెప్పుల జతని వాడికి ఇచ్చేయమన్నాడు అని బాబావారు చెప్పినట్లుగా ఆ పిల్లవాడు చెప్పాడు. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి తనను తాను నిరూపించుకున్నాడు. ఎలా నిరూపించుకున్నాడు? తనను తాను ఎలా నిరూపించుకున్నా? అయ్యా, జరీపాగా చూడు, ఇదో జరీపాగా ఉంది, నా పేరు హరి, నేను కానోబా కొడుకుని, కాబట్టి నేనే, నా చెప్పులు నాకి అంటే ఆ తాపత్రయం చూడండి. ఆ చెప్పుల కోసం తాపత్రయం పడి తనను తాను నిరూపించుకుని చెప్పుల్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఈయన మదనం స్టార్ట్ అయింది. ఇక్కడి వరకు ఓకే. తర్వాత మదనం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? బాబావారి యొక్క సర్వజ్ఞత తెలియడం ప్రారంభమైంది. అంటే జరీపాగా కనిపిస్తుంది కాబట్టి బాబావారు కూడా చూసి ఉండొచ్చు. ఏమని? ఆయన సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు తలపైన జరీపాగా ఉన్న విషయం చూసి ఉండొచ్చు. కానీ మా నాన్న పేరు ఎలా తెలుసు, నా పేరు ఎలా తెలుసు? ఈయన సర్వజ్ఞుడు కాకపోతే ఇవి తెలిసే అవకాశం లేదు కదా. అంటే చూడండి, అప్పటికే బాబావారు ఎన్నో వృత్తాంతాలు చేస్తున్నారు. ఎంతోమంది భక్తులకు ఆయన జన్మజన్మల వృత్తాంతాన్ని చెప్పున్నారు. కానీ ఈయన విషయంకి వచ్చేసరికి కొత్తగా వచ్చినటువంటి భక్తుడు. అది షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చినటువంటి భక్తుడు అని కూడా రాశారు ఇందులో. మొట్టమొదటిసారి వచ్చినటువంటి భక్తుడు సంశయాత్మక బుద్ధితో వచ్చాడు కాబట్టి తనను తాను నిరూపించుకోవడానికి కోసంగా ఈ లీలను చేశాడు. వాస్తవానికి బాబావారు మనకు సచ్చరిత్రలో ఒకటి ఉంది కదా, అద్భుతమైన వాక్యం. దాన్ని పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. బాబావారికి నా మనసులో ఉన్న విషయాలు ఎలా తెలుస్తున్నాయి అని అంటూ హేమంత్ పంత్ గారు అంటారు, బహుశా సాయిబాబా నా హృదయానికి, నా అంతరంగానికి అధికారి కాబోలు అని అంటాడు. అద్భుతమైన వాక్యం. సాయిబాబా ఎవరు అంటే నా హృదయానికి, అంతరంగానికి అధికారి కాబోలు. కాబట్టి నా హృదయంలో ఏమైతే జరుగుతూ ఉంటాయో అవన్నీ ఆయన తెలిసిపోతూ ఉంటాయి, నా ఆలోచనలు తెలిసిపోతూ ఉంటాయి. వాస్తవానికి మనం బాబాకి దూరంగా ఉన్నాము అని భావించినంతకాలం మన భక్తి ఎల్కేజీ స్థాయిలోనే ఉందని అర్థం. మీరు గమనించండి బాగా. నేను
నేను అంతకుముందు ఒకసారి చెప్పాను, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, 4 విషయాలు చెప్పాను. సాలోక్యము, అందులో ముఖ్యంగా సారూప్యము, సాయుజ్యము. అంటే దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, బాబావారు ఉన్నారు, నేను ఆయన భక్తుణ్ణి ఉన్నాను. ఇదొక ఆలోచన. బాబావారు ఉన్నారు, ఆయన భక్తుణ్ణి నేను కూడా ఉన్నాను. బాబావారు ఎక్కడున్నారు అంటే పటంలో ఉన్నారు, విగ్రహంలో ఉన్నారు, ఎక్కడెక్కడ చూసినా అక్కడంతా ఉన్నారు, అందరి రూపాలలో కూడా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? రెండు పార్ట్లు అయింది. అంటే బాబావారు నేను, బాబావారు నేను, 2. ఇది ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి భక్తి. ఆ తర్వాత అయ్యయ్యో బాబా నాకు దూరంగా ఎందుకున్నాడు, బాబా నాలోనే ఉన్నాడు. నేను ఇప్పటిదాకా ఏమనుకుంటూ వచ్చా, గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పాలరాతి విగ్రహాన్ని చూసి ఆయనకు దండం పెట్టా. ఎందుకు దండం పెట్టా? ఆయన అక్కడ బాబా ఉన్నాడు అనేటువంటి తలంపుతో పెట్టా. అంటే నాకు భిన్నంగా ఉన్నాడు, నాకు భిన్నంగా, అంటే నేను వేరు బాబా వేరు అనేటువంటి భావనతో నేను పూజ చేశా. ఎలా పూజ చేశా? పటాన్ని ఎదురుగా పెట్టా, పటానికి పూలు సమర్పించా, పూజ చేశా, కడ్డీలు వెలిగించా, నైవేద్యం పెట్టా. నైవేద్యం ఏం పెట్టా? బాబావారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఆ పెదాల దగ్గరికి వెళ్ళి పెట్టా. ఇదంతా చేశా. మరి దీని ఉద్దేశం ఏంటంటే, నేను వేరుగా ఉన్నాను, బాబావారు వేరుగా ఉన్నారు అన్నటువంటి తలంపు మాత్రమే ఇది, అంతే. ఆ తర్వాత పరిపక్వత స్థాయికి వచ్చిన తర్వాత, అంటే మీరు ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఆ రేంజ్కి వచ్చిన తర్వాత, అరే బాబా దూరంగా ఎందుకు ఉన్నాడు, బాబా నాలోనే ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా ఆలోచనలో ఉన్నాడు, నా మనసంతా నిండిపోయి ఉన్నాడు. ఇది ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ స్థాయి. అది కూడా దాటేస్తే పీజీ స్థాయి, పిహెచ్డి లెవెల్. పిహెచ్డి లెవెల్ ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు దాకా 2 రకాలుగా అనుకున్నా. అది ఎలాగంటే కనుక, దూరంగా ఉన్నాడని అనుకున్నా, నాలోనే ఉన్నాడు అనుకున్నా, తీరా చూడపోతే అసలు నేనే బాబాని, అహం బ్రహ్మాస్మి, అసలు నేనే బాబాని అనేది 3వ భావన. అది తారాస్థాయికి సంబంధించినటువంటి భావన. కాబట్టి ఈ భావనలు గన అర్థం చేసుకొని అనుభూతి చెందడం స్టార్ట్ అయితే, అప్పుడు మన భక్తి యొక్క తీవ్రత పెరిగిపోతుంది. అప్పుడు ఇక మన లోకంలో మనం ఉండం, మన స్పృహలో కూడా మనం ఉండం. ఎందుకంటే అలా అయిపోతాం, అంతే. అందువల్ల సాయి బంధువులరా, ఇక్కడ ఈయన ఎంతవరకు గ్రహించగలిగినాడంటే, బాబావారు గొప్ప శక్తివంతుడు. ఎందుకంటే నా నామాన్ని, నా పేరుని, మా నాన్నగారి పేరుని, నా మనసులో ఉండేటువంటి సంశయాన్ని కనుక్కున్నాడు కాబట్టి ఈయన గొప్పవాడే అని నిర్ణయించుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే సర్వజ్ఞత. సర్వజ్ఞుడు అంటే బాబావారు సర్వజ్ఞుడు, అంటే సర్వం తెలుసు ఆయనకి, ఎక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసు. భగవంతుడికి తెలియంది ఏముంటుంది? తెలియని విషయమే ఉండదు. ఎందుకంటే ఆయన కనుసొల్లల్లో జరిగేదే కదా ఇదంతా, ఆయన ఆడించేటువంటి నాటకమే కదా ఇదంతా. ఉదాహరణకి మీరు ఒక సినిమా హాల్లో కూర్చున్నారనుకోండి, సింపుల్ ఉదాహరణ, మీరు సినిమా హాల్లో కూర్చున్నారనుకోండి, టెన్షన్గా చూస్తుంటారు. ఏమని? నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలియదు. నెక్స్ట్ ఏం జరగబోతుందో నీకు తెలియదు కాబట్టి నీకేమో టెన్షన్గా ఉంటుంది. కానీ ఆ సినిమా తీసిన డైరెక్టర్కి ఆ టెన్షన్ ఉంటుందా? అసలు ఉండదు. ఎందుకని? ఆయనే తీశాడు, ఆయనే రాశాడు స్క్రిప్ట్, ఆయనే డైరెక్ట్ చేశాడు, ఆయనకి క్లైమాక్స్లో ఏం జరగబోతుందో తెలుసు. కాబట్టి ఆయనకేం టెన్షన్ ఉండదు, ఆయనకేం ఆదుర్దా ఉండదు, ఒత్తిడి ఉండదు. ఎందుకంటే మొత్తం రచించింది ఆయనే. కాబట్టి మనకు భగవంతుడికి తేడా ఏంటంటే, భగవంతుడికి అన్నీ తెలుసు, మనకు తెలియదు. అందువల్లే మనం మిడిసి పడుతూ ఉంటాం, ఆటుపోట్లు గురవుతూ ఉంటాం, ఏదోదో ఒత్తిడికి గురవుతూ ఉంటాం. భగవంతుడికి ఎందుకు ఉంటుంది అది? ఎందుకంటే ఆయన తెలుసు. నీ జననము తెలుసు, నీ మరణము తెలుసు, నీ గత జన్మలు తెలుసు, నీకు భవిష్యత్తులో రాబోయే కష్టాలు తెలుసు, భవిష్యత్తులో అందబోయేటువంటి సుఖాలు తెలుసు. ఆయన తెలియంది ఏముంది? కాబట్టి బాబావారు సర్వజ్ఞుడు అని నువ్వు నమ్మిన తర్వాత, సర్వజ్ఞుడు అని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత, ఆయనకు తెలియకుండా నువ్వేమీ చెయ్యలేవు, అది సాధ్యం కాదు అన్న జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సాధ్యం కానే కాదు, ఆయనకు తెలియకుండా ఏం చేయలేవు.
ఇంపాసిబుల్ అంటాం కదా, ఇంపాసిబుల్ అంటే నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయగలవో, నువ్వేం ఆలోచిస్తావో ఆయన చెప్పేయగలడు. కానీ భిన్నంగా ఉండదు. అంటే మనం పూజించేటువంటి ఆ పూజా మందిరం యొక్క తలుపులు మూసేస్తే బాబా వారికి అడ్డు వేసేసినాం అనుకుంటే అది ఎలా కుదురుతుంది? ఆ పూజా మందిరానికి తలుపులు వేస్తే బాబాకు అడ్డేసినట్ట. అంటే సూర్యుడికి అరచేయి పెట్టేసి అబ్బా కనిపించడం లేదు, నేను చూడండి ఎంత గొప్పవాడినో, సూర్యుడిని ఆపేసినాను అని అనుకుంటాడు కదా మూర్ఖుడు. అంత పెద్ద సూర్యుడు అంటారు, కానీ ఏం చేసుకోను, నా అరచేయి సరిపోయింది సూర్యుడిని ఆపడానికి. కాబట్టి అరచేయి అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపేసినట్లు పూజ గది యొక్క తలుపులు మూసేస్తే బాబా వారిని అటగించేశాను, ఎలా సాధ్యం? కుదరదు. ఎందుకంటే ఆయన నీ హృదయంలోనే నిక్షిప్తమై ఉన్నాడు, నీ ఆలోచనల్లో నిక్షిప్తమై ఉన్నాడు. ఆయనకి తెలియకుండా ఏం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే బాబా వారు సర్వజ్ఞుడు. హరికానోబా పుట్టు పూర్వోత్తరాలు తెలుసు, హరికానోబా మనసులో ఏముందో తెలుసు, ఆయన ఎందుకు షిరిడీకి వచ్చాడో తెలుసు, ఆయన్ని ఎలా నమ్మించాలో కూడా బాబా వారికి తెలుసు. ఇది సర్వజ్ఞత. అది ఆయన ద్వారా అలా ఉండకూడదని చెప్పడం. పరీక్షించవచ్చు, కానీ ఆ సంశయాత్మక మనసు ఉంటే కనుక ఇలా ఉంటుందని చెప్పడం అన్నమాట. ఆ తర్వాత అదే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడు అచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను. ఇప్పుడు గ్రహించను అంటే ప్రత్యక్ష అనుభవం అయింది. ప్రత్యక్ష అనుభవం చూశాడు కాబట్టి గ్రహించను. కానీ వాస్తవానికి అన్నీ మనం ప్రత్యక్షంగా అనుభవించలేము. కొన్ని లీలలు కొంతమంది భక్తులకు జరిగాయి. సచ్చరిత్ర చదువుతున్నాం మనం. సచ్చరిత్ర చదువుతున్నాము అంటే సచ్చరిత్రలో ఉన్నటువంటి పాత్రలకి అవి ప్రత్యక్ష అనుభవాలు, కానీ మనకు అవి పరోక్ష అనుభవాలు. అర్థమైంది కదా మనకు? చూడండి, నీటితో దీపాలు వెలిగించారు బాబావారు. అది ప్రత్యక్ష అనుభవం ఎవరికి? అక్కడ ఎవరైతే చూస్తున్నారో ఆ లీల వారికి ప్రత్యక్ష అనుభవం. మనం అక్కడ లేము. మనం కేవలం అక్షరాల్లో చూస్తున్నాం, హేమట్ పంత్ గారి రచనలో చూస్తున్నాం. మనకది పరోక్ష అనుభవం. గుడ్డ పీలికలు కట్టినటువంటి చెక్క బల్ల పైన ఆయన చుట్టూ ప్రమిదలు పెట్టి జానడు వెడల్పు ఉండేటువంటి ఆ చెక్క బల్ల పైన నిద్రించాడు, పడుకున్నాడు. ఇది ఎవరికి ప్రత్యక్ష అనుభవం? అక్కడ ఉన్న వాళ్ళకి. అది కూడా వారికి కూడా కాలేదనుకోండి, కానీ మనకది పరోక్ష అనుభవం. మరి వీరభద్రప్ప, చెన్నబసప్ప, పాము, కప్ప కథ మనకు ప్రత్యక్షం కాదు. మీరు ఏదైనా చూడండి, సచ్చరిత్ర అనేటువంటి గ్రంథంలో ఏ అనుభవాలు అయితే ఉన్నాయో ఆ అనుభవాలన్నీ కూడా పరోక్ష అనుభవాలే, ప్రత్యక్ష అనుభవాలు కాదు. మనకు అవి తెలియదు, కానీ మనం నమ్ముతున్నాం. మనం ఎలా నమ్ముతున్నాం? ఎందుకంటే బాబా వారి యొక్క సంగతి తెలుసు కాబట్టి, ఆయన సర్వజ్ఞుడని నమ్ముతున్నాం కాబట్టి మనకు ఎలాంటి సంశయం లేకుండా బాబా వారు నీటితో దీపాలు వెలిగించారు, ఖండయోగం చేశారు, దౌతీ ప్రక్రియ చేశారు, మండుతున్నటువంటి కొలిమిలో చేయి పెట్టారు, ఆయన కళాయిలో చేయి పెట్టి ఆ పలావుని తిప్పాడు. ఎన్నెన్నో చేశాం, 1, 2 కాదు. తుఫాన్ ఆపాడు, అగ్నిజ్వాలని తగ్గించాడు, ఊదితో కలరా పోగొట్టాడు. ఇవన్నీ పరోక్ష అనుభవాలే. కాబట్టి సాయి బంధువులారా, అన్నీ కూడా మనకు ప్రత్యక్షంగానే జరుగుతాయని లేదు. బాబావారి లీలలన్నీ ప్రత్యక్షంగా మనం కొన్ని చూసుంటాం మన జీవితంలో జరిగినవి మనకు ప్రత్యక్ష అనుభవాలు. కానీ భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే పరోక్ష అనుభవాలను కూడా ఆయన హృదయపూర్వకంగా నమ్మగలగాలి. ఉదాహరణకి భగవంతుడు ఎక్కడున్నాడండి అంటే అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, అందుగలడిందులేడని సందేహము వలదు, చక్రి ఎక్కడైనా ఉంటాడని చెప్పాడు. అయితే ఈ స్తంభంలో చూపిస్తావా అన్నాడు హిరణ్యకశిపుడు. స్తంభాన్ని పడగొడితే నరసింహ అవతారం వచ్చాడు, ఆయన సంహరించాడు. ఇది మనకు ప్రత్యక్షమా? ఇది ప్రత్యక్ష అనుభవమా? కాదు. మనం లేము, అది కృతయుగం సంగతి. మనం కలియుగంలో ఉన్నాం, ప్రత్యక్షం కాదు. కానీ మనం నమ్ముతున్నామా లేదా? కాబట్టి సాయి బంధువులారా, భక్తి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రత్యక్ష అనుభవాలే దొరికే అవకాశం ఉండదు. మనం నమ్మాలి. నమ్మకం అనేటువంటి పునాదుల మీదనే భక్తి అనేటువంటి సౌధం నిర్మించబడుతుంది. అపనమ్మకం ఉన్న చోట భక్తి ఉండే అవకాశం లేదు. అపనమ్మకం ఉన్న చోట భక్తి ఉండే అవకాశం లేదు. దీన్ని గుర్తించి మనం ముందుకెళ్ళాలి. ఇంకా మనం పరీక్షలు పెట్టాల్సిన పని లేదు, మనం బాబాతో దెబ్బలాడాల్సిన పని కూడా లేదు. అందుకు మనం స్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం.
ఆయన సర్వస్య శరణాగతి చేస్తున్నాం, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. ఇది హరికానోబా గురించినటువంటి కథ. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే సంశయాత్మక బుద్ధి నుంచి మనం బయట రావాలి, సంశయించడం మానేయాలి. ఆ తర్వాత రెండవది సోమదేవస్వామి. సోమదేవస్వామికి సంబంధించి మాట్లాడుతున్నాం. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చరి వారి కథను వినుడు. ఇది రెండో క్యారెక్టర్. అంటే పరీక్ష పెట్టిన వాళ్ళు ఇంతకుముందు అధ్యాయాల్లో ఉన్నారు, ఈ అధ్యాయాల్లో వీళ్ళిద్దరిని చెప్తున్నారు. కాబట్టి మొదట ఆయనేమో పెద్ద ధనికుడు, పెద్ద మనుష్యుడు. ఈయన సాక్షాత్తు స్వామి. ఈయన ఎవరు అంటే సోమదేవ స్వామి. ఈయన కేదార్నాథ్ అక్కడ నివసించేటువంటి స్వామి. ఆయనకు మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే కేదారనాథ స్వామి. ఆయనకి కేదారనాథ స్వామి అని కూడా పేరుంది. కాబట్టి గొప్పవాడే. అంటే హిమాలయ ప్రాంతాలలో తపస్సు చేసుకునేటువంటి ఒక సాధకుడు, ఒక సాధువు. ఈయన సామాన్యుడేం కాదు. ఆయనకి సంబంధించినటువంటి కథ. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చి వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించువాడు. నాగపూర్లో నివసించేటువంటి ఈ బాయీజీ కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడే, కానీ గొప్ప కాంట్రాక్టర్. ఆ కాలంలో నాగపూర్లో నెంబర్ 1 కాంట్రాక్టర్ ఉన్నారంటే ఆయన బాయీజీ. ఆయన పేరు తెలియని వాళ్ళు నాగపూర్లో ఉండేవాళ్ళే కాదట, అంత గొప్పవాడు. అంటే కాకాసాహెబ్ దీక్షిత్ ఎంత గొప్పవాడో వారి తమ్ముడు బాయీజీ కూడా అంత గొప్పవాడు. అయితే అంత గొప్పతనం ఉండి కూడా ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక వారసత్వం ఉంది. అది వాళ్ళ గొప్పతనం. అంటే డబ్బు ఎదిగే కొంది కొంతమందికి భక్తి పెరుగుతుంది, కొంతమందికి అహంకారం పెరుగుతుంది. అంటే డబ్బు వచ్చే కొంది అహంకారం పెరుగుతుంది, కొంతమంది భక్తి పెరుగుతుంది, కొంతమందికి భయం కూడా పెరుగుతుంది, ఈ డబ్బు పోతుందేమోనని. ఆ భయపడి కొంతమంది భగవంతుడి దగ్గరికి వస్తారు, కొంతమంది కృతజ్ఞతాభావంతో భగవంతుడి దగ్గరికి వస్తారు, కొంతమంది అహంకారంతో నాకై నేను సంపాదించినటువంటి అహంకారంతో భగవంతుడి దగ్గరికి రారు. ఇది ఎప్పుడైనా ఆయన తీసేసుకుంటాడు, లాగేసుకుంటాడు. ఎప్పుడైనా సరే అహంకరించినటువంటి చోట లక్ష్మీదేవి ఉండదు, అహంకరించిన చోట ఉండదు. అయితే కలిసి వచ్చినట్టే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు పూర్తిగా నిష్క్రమిస్తుంది. ఇది ఖచ్చితంగా శాస్త్రం చెప్పేదే. అహంభావము, గర్వము, అహంకారము ఇవి కూడనటువంటి వినయ విధేయతలు ఉన్న కాడ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 1906వ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవి స్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారలో కలదు. అయితే ఇది పెద్ద గమ్మత్తైన స్టోరీ. ఇది ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా పరిచయం అయిందని రాశారంటే సచరిత్రలో రాశారు. ఇది బయట కాదు, సచరిత్రలో రాసిందే. ఈయన అక్కడ ఒక దగ్గర బస్ చేశాడు బాయీజీ గారు, వాళ్ళ స్నేహితులు. ఆయన చెంబెత్తుకొని బయట ప్రాంతానికి వెళ్ళాలి, అప్పుడు దూరంగా వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఈ స్వామి కూడా చెంబెత్తుకొని ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ చెంబు ప్రయాణంలో కలిసిన వాళ్ళు వీళ్ళు ఎంత గమ్మత్తు చూడండి. చెంబు ప్రయాణంలో కలిసి ఒకరికొకరు మాట్లాడుకొని తీరా అంత దూరం నడిచిపోయిన తర్వాత అక్కడి నుంచి విడిపోయేటప్పుడు అప్పుడు వారు ఒకరికొకరు చిరునామాలు తీసుకున్నారట. అప్పటికప్పుడు మీ రూమ్కి రండి, నేను నా అడ్రస్ ఇస్తాను, మా రూమ్కి రండి, మీ అడ్రస్ ఇస్తాను కాదు, అక్కడ తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు రాసుకునిరి. ఆ తర్వాత ఏం రాసుకున్నారంటే బాయీజీ గారు దైవభక్తుడు కదా, ఆయన స్వామి కదా, ఆయన పిలిచాడు, అయ్యా మీరు ఎప్పుడైనా సరే నాగపూర్కి వచ్చినప్పుడు మా ఇంటికి దయచేయండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మీరు ఖచ్చితంగా మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, మమ్మల్ని దయ చూపాలని చెప్పి ఆయన వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే 1906లో ఈయన అక్కడికి వెళ్తే, కేదార్నాథ్ యాత్రకి వెళ్తే 5 సంవత్సరాల తర్వాత అంటే 1911లో అప్పుడు ఆయన నాగపూర్కి వచ్చాడు. నాగపూర్కి వచ్చిన తర్వాత క్షేమ సమాచారాలన్నీ మాట్లాడుకున్న తర్వాత మరి బాబా దగ్గరికి ఎలా వచ్చాడు షిరిడీకి అంటే గన వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవే ఉంటాయి, ఇంకోటి ఉండవు. బంధువులు ఇంటికి వస్తే వారు లోకాభిరామాయణం మాట్లాడరు. కాకాసాహెబ్ దీక్షిత్ కానీ, నానాసాహెబ్ చందోర్కర్ కానీ, హేమంత్ పంత్ గారు కానీ ఎవరైనా సరే లోకాభిరామాయణం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే కన్నా ఖచ్చితంగా అయ్యా
బాబా అనేటువంటి ఒక సత్పురుషుడు ఉన్నాడు, బాబా వారి దర్శనం మాకయింది, ఆయన అనుభవాలు ఇవి, ఆయన గొప్పవారు, ఆయన ఆయన నడిచేటువంటి దేవుడు, కాబట్టి ఆయన దర్శనం అయితే చాలు జన్మ తరిస్తుందని ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్ని బట్టి ఆయనకు ఖచ్చితంగా నేను షిరిడీకి వెళ్ళాలి అనేటువంటి తలంపు వచ్చింది. ఇక్కడ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, మనకు ఏదైనా సందర్భం దొరికినప్పుడు, ఎవరైనా అపరిచితులు దొరికినప్పుడు, లేదా ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అవకాశం వస్తే మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఏ చర్చ తీసుకొస్తున్నాం, దాన్ని బట్టి కూడా మన పరిణతి ఆధారపడి ఉంటుంది. మీ అనుభవాలు చెప్పొచ్చు బాబాకి సంబంధించి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవచ్చు, ఒకరికొకరు పరస్పరం భావాలు షేర్ చేసుకోవచ్చు, బాబా యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ వెళ్ళొచ్చు. అలా గనక మన సమయాన్ని గడిపినట్లయితే ఆ ప్రయాణం కూడా అదొక ఆధ్యాత్మిక యాత్ర కింద మారిపోతుంది. ఆధ్యాత్మిక యాత్ర అంటే కేవలం ఇది మనం బస్సులు వేసుకొని ఆ బస్సుల్లో పోతేనే ఆధ్యాత్మిక యాత్ర అని కాదు. ఆధ్యాత్మిక యాత్ర అంటే నాకు తెలిసి మీరు ప్రయాణించే సందర్భం ఏదైనా, ప్రయాణించేటువంటిది ఏదైనా సరే, ఎక్కడికైనా సరే, మీరు నమ్మినటువంటి దేవతామూర్తి గురించినటువంటి మాటలు మాట్లాడుతూనో, లేదా వారికి సంబంధించినటువంటి పుస్తకాన్ని గ్రంథపారాయణ చేస్తూనో, లేదా వారికి సంబంధించినటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక మనం చేసేటువంటి ప్రతి యాత్ర తీర్థయాత్రే. ప్రతి యాత్ర తీర్థయాత్రే. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, మీరు గమనించండి. అంటే ఆ తీర్థయాత్రలు అంటే అదే పర్పస్ కాదు, కానీ చాలామంది ఏం చేస్తారంటే తీర్థయాత్రల బస్సులో ఎక్కి కూడా మామూలు మాటలే మాట్లాడుకుంటారు. బస్సులో ఎక్కిందేమో తీర్థయాత్రలు, ఆడ మాట్లాడుకునే మాటలేమో మామూలు మాటలు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి అది తీర్థయాత్ర కాదు, అది తీర్థయాత్ర అనడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ప్రయాణిస్తున్నావు కానీ నీ ఆలోచనలు, నీ తలపులన్నీ కూడా లౌకిక వ్యవహారాల వైపైపోతున్నాయి. అంత మాత్రానికి ఎందుకు తీర్థయాత్రలు చేయడం అవసరం ఏముంది? తీర్థయాత్ర లేదు. కాబట్టి తీర్థయాత్ర అంటే భగవంతుని యొక్క తలంపుల కోసం నువ్వు చేసేటువంటి యాత్ర అని అనుకున్నట్లయితే, నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం నడిచేటువంటి మార్కెట్లో కూరగాయలు కొనడానికి నడిచేటువంటి నడక కూడా ప్రదక్షిణ కింద మారిపోతుంది. మార్కెట్లో కూరగాయలు కొనడానికి నువ్వు నడిచేటువంటి నడత కూడా అది ప్రదక్షిణ కింద మారిపోతుంది. ఎప్పుడు అంటే కనుక నీ తలపుల్లో బాబావారు ఉన్నప్పుడు, నీ ఆలోచనల్లో బాబావారు ఉన్నప్పుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయన బాబావారి గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అనుకున్నాడు. ఆ తర్వాత పిమ్మట 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయాజీ ఇంట్లో దిగను, బాబా లీలలను విని సంతసించను. అది చూడండి, ఆయన 5 సంవత్సరాల తర్వాత వస్తే ఆయనకి పెట్టినటువంటిది ఎందుకు తెలుసా? పలహారాలు అవన్నీ పెట్టి బాబా వారి లీలలు చెప్పారు, కూర్చోబెట్టి చెప్పారు. నిజంగా అలవాటు మనకు ఉంటే కనుక నిజంగా చాలా గొప్ప విషయం. అది చేసుకోవచ్చు, అలవాటుని, మంచి అలవాటే. ఎవరు వచ్చినా మన ఇంటికి బాబా గురించి చెప్పడం, బాబా లీలలు చెప్పడం, బాబా వారు మీకు చేసినటువంటి మేలులు చెప్పడం, ఇదంతా కూడా గొప్ప ప్రాక్టీస్. ఇదంతా సాధన కిందకే వస్తుంది. ఇది షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగాను అంటే అర్థం ఎంత గొప్పగా చెప్పుంటే గట్టిగా కోరిక కలుగుతుంది. ఎందుకంటే ఆయనే ఒక మహాత్ముడుగా, మా సాధువుగా ఉన్నాడు. ఆయన అందరూ తప్పించేటువంటి ఒక ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయనే మారుమూల కుగ్రామం నుంచి రాలేదు. ఒక కేదార్నాథ్లో బద్రీనాథ్ యాత్రలు చేసినటువంటి అక్కడికి వెళ్ళాలని తప్పిస్తాం కదా మనం, అక్కడి నుంచి వచ్చాడు. ఒక స్వామిగా గుర్తింపు పొందినటువంటి వాడు సోమదేవ స్వామి. అలాంటి ఆయనకి ఎలా కలిగిందంటే బాబాని చూడాలని గట్టి కోరిక కలిగిందంట. అంటే అర్థం ఏంటంటే అంత బాగా తన గురువు గురించి చెప్పుకున్నారు, దీన్నే ఎడిఫైయింగ్ అంటాం. ఎడిఫైయింగ్ అంటే అర్థం ఏంటంటే కనుక ఒకరి గురించి, ఉదాహరణకి ఒక స్టేజీ మీదకి ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు ఆయన ఆహ్వానించే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మీ అదృష్టం పండింది, ఆ మహానుభావుడు దొరకడం మనకు, అలాంటి మహానుభావుడు దొరికాడు, ఈరోజు ఆయన వచ్చి ప్రసంగించబోతున్నాడు అనగానే అందరూ అటెన్షన్లోకి వచ్చేస్తారు. అటెన్షన్లోకి వచ్చేసి వినాలని ట్రై చేస్తారు. ఎందుకంటే గొప్పవాడని చెప్పారు కదా, ఎడిఫైయింగ్ అంటారు దాన్ని. అలా కాకుండా స్టేజ్ ఎక్కిన తర్వాత అయ్యా ఎవరో ఒక అతను వచ్చాడు, మాట్లాడాలంట, ప్రాణాలు తోడేస్తూ ఉన్నాడు, ఏదో వస్తాడు, ఒక 4 మాటలు వినండి అన్నారనుకోండి, కేకలు పెడతాం. కాబట్టి సోమదేవ స్వామి
బాబా షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించాలనేటువంటి గట్టి కోరిక కలిగింది అంటే వాళ్ళ గురువు గురించి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పారన్నది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయనే కాదు, హేమడ్ పంత్ గారికి, నానాసాహెబ్ చందోర్కర్కి, వీళ్ళందరికీ అదే గొప్ప అలవాటు ఏంటంటే చెప్పడం, మాట్లాడతారు వాళ్ళు, అంతే మాట్లాడుతూనే ఉంటారు బాబా గురించి. ఇంకొక అలవాటు ఏం లేదు వాళ్ళకి. అందుకు మనకు చూడండి ఒకసారి హేమడ్ పంత్ గారి విషయంలోనే ఆయనకు ఒక గంట సమయం దొరికితేనంట నానాసాహెబ్ చందోర్కర్కి ఈ గంట సమయంలో మాట్లాడాలని వచ్చాడని రాస్తారు సచరిత్రలో. గంట సమయం దొరికితే దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు నేను? ఈ గంట సమయంలో ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ భక్తుడికి బాబా గురించి చెప్పాలి, బాబా దర్శనానికి వెళ్ళమని చెప్పాలి. అది వాళ్ళ దీక్ష. మనం పక్కింట్లో చెప్పం అసలు. ఒకవేళ నువ్వు అనుభూతి చెందితే పక్కింట్లో చెప్పం, ఒక మంచిదనే చెప్పం. ఎందుకు చెప్పం అంటే మనం ఎందుకు పోవాలండి? కానీ అలా అనుకోలేదు వాళ్ళు. అలా అనుకోలేదు కాబట్టి ఈరోజు బాబా వారు దేదీప్యమానంగా ప్రభుతో వెలుగుతున్నారు మహాత్ములు వాళ్ళందరూ కూడా. బాయాజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరం తీసుకుని షిరిడీకి పోయాను. ఆ తర్వాత మనకు తెలిసిందే, రైల్లో వెళ్ళి ఉంటాడు. మన్మాడు కోపర్గావ్ దాటిన పిమ్మట టాంగా తీసుకొని షిరిడీకి పోవచ్చుండేను. అక్కడ దాకా బాగానే ఉంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా బాయేజీ చేశాడు. బాయేజీ ఉత్తరం రాసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయమని, ఈయనకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోమని, బాబా దగ్గరికి దర్శనానికి తీసుకెళ్ళమని రికమెండేషన్ ఉత్తరం రాసి పంపించారు. అప్పుడు అవి ఉండేటివి, ఎక్కువ ఉత్తరాలు జరిగేటివి, ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆ ఉత్తరం తీసుకెళ్ళి రికమెండేషన్ లెటర్ ఇస్తే ఆయనకి ప్రత్యేకంగా శ్యామ లాంటి వాళ్ళు తీసుకెళ్ళి బాబా వారికి పరిచయం చేసేవారు. బాబా జోలికి ఉండవు ఇవన్నీ, బాబా దగ్గర అందరూ సమానమే. ఈ బయట జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా బాహ్యానికి ఇవన్నీ ఉంటాయి. మనం ఏ విధంగా అయితే తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమల గర్భగుడిలోకి ప్రవేశించేంత వరకు రకరకాల క్యూలు ఉంటాయి, రకరకాల క్యూలు, 300 రూపాయల క్యూలు ఉంటాయి, విఐపి క్యూలు ఉంటాయి, సర్వదర్శనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి ఎంత అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళక ముందే ఇవన్నీ, ఈ పార్టిషన్స్ అన్నీ, ఈ పార్షియాలిటీస్ అన్నీ. ఒక్కసారి నువ్వు గర్భగుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం లేదు, అందరూ ఒక దగ్గర వెళ్ళాల్సిందే. ఇదే సూత్రం, ఎక్కడికైనా అదే ఉంటుంది. బాబావారి దగ్గర అలానే ఉండేది. ఆ తర్వాత షిరిడీ సమీపం రాగానే మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించను. ఈయన మనస్తత్వం గురించి చెప్తూ ఏమంటారంటే, ఈయన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మసీదు పైన 2 జెండాలు చూశాడో అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి సోమదేవస్వామి నీరు గారిపోయినాడు, నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే ఈయన జ్ఞాని. అందుకనే రాస్తారు, భక్తుడు ఎప్పుడు పతనం కావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ జ్ఞాని తొందరగా పతనం అయిపోతాడు, నిలబడలేడు జ్ఞాని. ఎందుకంటే తర్కం ఎక్కువ. భక్తుడికి అలా ఏమి ఉండదు, భక్తుడికి తర్కం ఏమి ఉండదు. ఆయన బాబా పాదాలు పట్టుకొని వెళ్ళిపోతుంటాడు భక్తుడు. ఆయనకి ఎక్కడ లేని అనుబంధం ఉంటుంది, మమేకమైపోతారు, ప్రేమతో ఉంటారు. భక్తుడికి తీరు వేరు, జ్ఞాని అలా కాదు. జ్ఞాని ఏ క్షణమైనా సరే అజాగ్రత్తగా ఉంటే పతనం అయిపోతాడు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ జరిగే సంవాదం కూడా చూడండి. సాధారణమైన భక్తులు, ఒక సాధువు, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ నడిపిస్తాడు ఈ పారాగ్రాఫ్లో. ఒక సామాన్య భక్తులు, బాబాని నమ్మినటువంటి భక్తులు, ఏ శాస్త్రాలు చదవనటువంటి భక్తులు. ఇక్కడేమో ఒక పక్కేమో సాధువు, హిమాలయాల సాధువు అనుకోండి, హిమాలయ స్వామి, అలాంటి వారి మధ్య జరిగేటువంటి సంభాషణ గమ్మత్తుగా రాశారు. అంటే ఎప్పుడైతే మసీదు మీద జెండాలు చూశాడో ఈయన మనసు మారిపోయింది. ఎందుకు అంటే కనుక ఈయన సాధువు అంటే ఇలా ఉండాలి అని ఈయనకొక ఆలోచన ఉంది, ఇంకొక ఆలోచన ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడు, నిరాడంబరంగా ఉండాలి సాధువు అంటే. ఇలా ఆకర్షణలు, ఆడంబరాలు, పేరు, కీర్తి కోరుకునే వాళ్ళు స్వామి ఎట్టవుతారు, సాధువు ఎలా అవుతారు, యోగి ఎలా అవుతారు అనేది ఆయన ఆలోచన. ఎప్పుడైతే జెండాలు చూశాడో మనసు మారిపోయింది. జెండా ఉండవలసింది ఎక్కడ, దేవాలయం పైన. మరి ఈ సాధువు తను ఉండేటువంటి నివాసం పైన జెండాలు పెట్టుకున్నాడు అంటే ఈయనకు ఆడంబర పిచ్చి, ఈయనకు పబ్లిసిటీ పిచ్చి, కాబట్టి ఈయన సాధువు అనడానికి వీల్లేదు అని ఈయన మనసు మారింది. సాధారణముగా యోగులు వేరువేరు వైఖరులతోనూ, వేరువేరు జీవన పద్ధతులతోనూ, వేరువేరు బాహ్యాలంకరములతోనూ ఉందరు. కానీ ఈ పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. ఇది రచయిత చెప్పేటువంటి మాట. అయ్యా, జెండాలు చూసి ఆయన ఇలా అనుకున్నాడు, కానీ వాస్తవంగా లోకాచారం ఎలా ఉందంటే యోగులు రకరకాల పద్ధతిలో ఉంటారు. అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభువు, సరస్వతి,
వీళ్ళందరూ కూడా, గంగాధర సరస్వతి వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి అలంకరణ, ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం. మాణిక్య ప్రభు మహారాజులాగా ఉంటాడు, అక్కలకోట స్వామి సాదాసీదాగా ఉంటాడు, ఉపాసనీ బాబా యోగి గోనెపట్ట మీద ఉంటాడు, గోనెపట్ట వేసుకొని కూర్చుంటాడు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. మాణిక్య ప్రభు యొక్క పటం పెట్టుకోండి, ఉపాసనీ బాబా యొక్క పటం పట్టుకోండి, ఇద్దరు యోగులే, కానీ తేడా భయంకరంగా ఉంటుంది. కాబట్టి యోగులు వేరువేరు పద్ధతులు అవలంబిస్తారు, వేరువేరు సంస్కారాలు అవలంబిస్తారు, వేరువేరు ఆహార్యాలు అంటే వేషధారణలు కూడా ఉంటాయి. ఆ పై వాటిని బట్టి వారిని మనం అంచనా వేయలేము అనేది విజ్ఞత. అది విజ్ఞత, అది అసలైనటువంటి జ్ఞానం. మిడిమిడి జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఓ ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళు వేస్ట్ అండి అనేది. మనకున్న పెద్ద జబ్బు ఏంటంటే, పైన ఉండేటువంటి ఆహార్యాన్ని చూసి, వేషాన్ని చూసి జమ కట్టేస్తాం, మనం అంచనా వేసేస్తాం, ఎక్స్పెక్టేషన్స్ అంటాం, అంచనా వేసేస్తాం. అంటే ఈ ఉదాహరణకి ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని వచ్చి సత్సంగం చెప్పారు అనుకుందాం. ఇప్పుడు నేనే వెళ్ళాను అనుకోండి, సత్సంగానికి వెళ్ళాను, నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటా, టీషర్ట్ వేసుకుంటా, మీకు వినాల్సింది నా మాటలే కదా సత్సంగం అంటే. నా అనుభూతి నువ్వు చూడలేవు, నా మానసిక పరిపక్వత నువ్వు చూడలేవు, నేను ఏం సాధనలు చేస్తున్నావో నువ్వు చూడలేవు, నువ్వేం చూడలేవు. నువ్వు చూడగలిగింది ఏంది? ఆ క్షణంలో నేనేం మాట్లాడతానో అవి మాత్రమే నీకు వినబడతాయి. కానీ ఎప్పుడైతే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని చెప్పావో, నువ్వు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినా ఆయన వేషం ఏందండి, అసలు ఆయన వేషం ఏమన్నా వేషం అది అట్లా ఉండొచ్చా? అలా ఉపన్యాసాలు చెప్పేవారు ఇలా ఉండొచ్చా అంటే నువ్వే నిర్ణయించేస్తావు. ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించేస్తావు. దీన్నే రంధ్రాన్వేషణ మనస్తత్వం అంటారు. రంధ్రాన్వేషణ మనస్తత్వం అంటే ఉన్న మంచిని విడిచిపెట్టి ఎక్కడైతే లోపం ఉందో దాని మీదనే దృష్టి పెట్టడం. రంధ్రాన్వేషణ. అంతా బాగుంది, అక్కడెక్కడో చిన్న రంధ్రం ఉంది, అదే నీకు కనిపిస్తుంది, ఇంకోటి కనిపించదు. అలాంటి బుద్ధి సోమదేవ స్వామిది. అసలు ఆయనకి ఏమీ తెలియదు, బాబా గురించి తెలియదు, ఏం తెలియదు. 2 జెండాలు చూడంగానే వేస్ట్ అండి, ఇది లాభం లేదు, నేను అనవసరంగా తప్పు చేస్తున్నానేమో అని చెప్పి ఆయన వాదు వేసుకున్నాడు. ఆ తర్వాత సోమదేవి స్వామికి ఇదంతయు వేరే పందాగా దోచను, ఇదేదో ఆడంబరాలకు సంబంధించిన కథగా ఉంది. నాలాంటి గొప్ప యోగి ఇలాంటి పబ్లిసిటీ కోరుకునేటువంటి యోగి దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. అసలు ఆయన దర్శనం కూడా నాకు అనవసరం లేదు, చాలా పొరపాటు చేశాను అనుకున్నాడు. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలేను. జెండాలేంటి, జెండాలు పిచ్చి ఏంటి దీనికి? అసలు జెండా ఉంటే ఏంటి, ఉండకపోతే యోగి అలా ఉండొచ్చా? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకునేను అంటే ఎస్టిమేషన్ వేసేసాడు. అయితే బాబావారు భిక్షెత్తుకునే సంగతి తెలియదు, బాబావారి పాడుబడినటువంటి మసీదులో ఉండే సంగతి తెలియదు, బాబావారు చినిగిన వస్త్రాలు ధరించే సంగతి తెలియదు, బాబావారు భిక్షణాన్నంతా దాంట్లో వేసి ఆ కాకులు పిల్లులు మూత పెట్టుకుంటా అన్నీ పెట్టి తింటున్నా కూడా వాటితో కలిసి భోంచేస్తాడని తెలియదు. దక్షిణ స్వీకరించి సాయంత్రానికి ఆ దక్షిణ అంతా భక్తులకే పంచేస్తాడని తెలియదు, ఏం తెలియదు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఎవరైతే షిరిడీలో ఉంటారో, ఎవరైతే బాబావారితో ఉంటారో వాళ్ళకి కదా తెలుస్తాయి. అప్పటికప్పుడు 2 జెండాలు చూసేలా. అందువల్లనే ఎవరు కూడా పై విషయాలను చూసి ఒక వ్యక్తిని అంచనా వేయకూడదు, మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. మా ఊరు నుంచి ఒక రెడ్డి, ఒక నెల్లూరులో ఎంజీ బ్రదర్స్ అని ఒకటి ఉంది, ట్రాక్టర్లో అమ్మేవాళ్ళు, అక్కడికి వచ్చాడు. ఆ రెడ్డి ఎలా వచ్చాడంటే, ఒక చిన్న సంచి, గోతాం సంచి లాగా ఉంటుంది, చిన్న సంచి. ఆ సంచి ఒకటి సంఖలో పెట్టుకొని ఎంజీ బ్రదర్స్కి వెళ్ళాడంట ఉదయాన్నే 10 గంటలకి. ఆ గేటు దగ్గర ఉండేవాడు పోనీలో లోపలికి, పోకూడదా ఇక్కడ అన్నాడు. పోకూడదు అంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి మాట్లాడాలంటే, మీలాంటి వాళ్ళకంతా ఇక్కడ ప్రవేశం లేదన్నట్టు వాడు. ఆ తర్వాత ఏదో రకంగా లోపలికి వెళ్ళగలిగినాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఏం కావాలని అడుగుతున్నారు ఈయన్ని. అయ్యా ట్రాక్టర్ కొనాలన్నాడు. ట్రాక్టర్ నువ్వేం కొంటావు ట్రాక్టర్ అంటే కింద నుంచి చూశారు. ఈయన మామూలు పంచె, మామూలు చొక్క, చేతిలో చిన్న సంచి పెట్టుకుని వచ్చాడు. ఈయన ట్రాక్టర్ కొనేదేంటి, ట్రాక్టర్ లక్షలు కదా అని. ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి కూర్చోబెట్టారు. ట్రాక్టర్ ఎంత అన్నాడు. అప్పుడు ఎంత 2 లక్షలు 1.5 లక్షలు ఉంటుంది ఆ కాలంలో.
అంత ఆ సంచిలోంచి డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టాడు, స్పాట్ క్యాష్. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక పిచ్చివాడు అనుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి మొబైల్ తీసుకొని, ఆ మొబైల్ తీసుకొని చేసినటువంటి నెంబర్లు 10 నిమిషాల్లో మారుమోగిపోయిందంట పోలీస్ స్టేషన్ అంతా. డిఎస్పీలు, ఎస్పీలు కార్లు వేసుకొని పరిగెత్తారు పోలీస్ స్టేషన్కి. ఆయన చూస్తే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. కాబట్టి ఇలా ఉంటుంది. ఈ మధ్య ఇంకోటి కూడా చూసాం. రజనీకాంత్ గారు తమిళనాడులో ఒక దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ వసారాలో వరండాలో కూర్చొని ఉన్నాడంట. ఇలా కూర్చొని ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు కదా రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు అలా ధ్యానంలో కూర్చొని ఉంటే ఒక ఆమె వచ్చి 10 రూపాయలు కాగితం వేసిందంట. బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు కాగితం వేసింది. ఆయన ఏం పట్టించుకోలే, ఆయన అసలు దాని గురించి ఏం మాట్లాడుకోలే. ఆయన అలా చూస్తుండిపోయినాడు. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళినప్పుడు అన్ని కార్లు వీర్లు అంతా వచ్చేసరికి అప్పుడు చూసింది ఆమె, అయ్యయ్యో ఈయన రజనీకాంత్ గారు కదా, నేను పొరపాటున బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు వేసాను, పోయి క్షమాపణ చెప్పిందంట. అమ్మమ్మ నువ్వు చేసిన తప్పేమీ లేదమ్మా. ఆయన ఏం నవ్వుకొని ఆయన వెళ్ళిపోయాడంట. ఆ రోజు అనుకున్నాడట, నాకు విలువ ఇవ్వాలి, సినిమా తెర మీద ఉండేటువంటి ఆ రూపానికి కాదు విలువ ఇవ్వాల్సింది, నా ఒరిజినాలిటీకి ఇవ్వాలని అప్పటి నుంచి వేషం వేసుకోకుండా, ముఖం మీద రంగు పూసుకోకుండా ఇప్పటికీ కూడా అలాగే వస్తాడు. ఎక్కడ ఫంక్షన్కి అయినా సరే, ఎక్కడికి వచ్చినా అలానే వస్తాడు. అసలు అంత పెద్ద స్టార్డమ్ ఉండే హీరో ఆ విధంగా ఉండడు. కాబట్టి పై మెరుగులను చూసి మనం అంచనా వేయలేం, ఎవరిని కూడా అంచనా వేయలేం. ఆయన లోతు తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకునే అవకాశం ఉండాలంటే మనం లోపలికి వెళ్ళగలగాలి. ఆ తర్వాత ఇట్లు ఆలోచించుకుని షిరిడీ పోవుట మానుకొని నిశ్చయించుకున్నట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను. తనతో పాటు వచ్చేవాళ్ళకి చెప్పాడు, ఇంక వేస్ట్ అండి, ఇక్కడ రావాల్సిన పని లేదు, ఈయన నేను చూడదగినటువంటి యోగి కాదు, నా శక్తికి ఈయన సరిపోడు, కాబట్టి నాకు తెలుసు జ్ఞానం అని వెళ్ళాలనుకున్నాడు వెనక్కి. అసలు వెళ్ళడానికి ఆయన గోదావరి నీటి కోసం ఎక్కడ కనుక్కొని పోవాలనుకున్నా అంట. ఎందుకంటే ఆ గోదావరిలో శుభ్రం చేసుకుంటే నేను చేసినటువంటి ఈ పొరపాటును క్షమించమని వేడుకోవాలి పరమాత్ముడు. ఎందుకంటే పొరపాటు చేసేసాను నేను, ఒక రాంగ్ యోగి కాడికి వచ్చేసా. ఈయన ఇంత పెద్ద మదన పడిపోయినాడు ఆయన. అప్పుడు చూడండి, ఒక సామాన్య భక్తులు ఏమంటున్నారు, ఈయన యోగి జ్ఞాని, సామాన్య భక్తులు ఏమంటున్నారు, అయ్యా అట్లయినా ఇంత దూరం వచ్చితే వేళ, ఇలాంటి వాడు ఇంత దూరం ఎందుకు వచ్చావు, జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలైన బాహ్యాలంకరములు చూచినచో మరింత చికాకు పొందేదవు అన్నాడు. నువ్వు దీనికే జెండాలకే ఇలా అయిపోయినావే, ఇక గుర్రాలు ఉన్నాయి, పల్లకి ఉంది, ఉత్సవం ఉంది, తప్పెట్లు తాళాలు ఉన్నాయి, అమ్మో ఎంత వైభోగం ఉంది అక్కడ అంటే అప్పుడు ఇంకా నీరు గారిపోయినాడు ఆయన. నీరు గారిపోయి చివరికి అన్నాడు, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేను ఎచ్చటా చూసి ఉండలేదు అంటే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. స్టేట్మెంట్, ఎక్కడా చూసి ఉండలేదు, అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుట ఏ మేలు. ఎంత దూరం వెళ్ళాడు చూడండి. ఇదే కర్మరా నాయన అనుకొని ఆడంబరాలతో ఎందుకు మనకు అని వెళ్ళిపోవాలనుకున్నాడు. అప్పుడు అట్లనచు తిరుగు ప్రయాణములకు సిద్ధమయ్యను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి రమ్మనిది. అయ్యా ఇంత దూరం వచ్చావు కదా, భక్తులు, ఈ మాటలన్నీ భక్తులు, ఆయన జ్ఞాని. ఆ తేడా కనుక్కోవాలి మీరు ఈ పారాగ్రాఫ్లోనే. ఆయన జ్ఞాని, వీళ్ళు భక్తులు. అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, 4 అడుగులు వేయండి, మీరు లోపలికి కూడా వెళ్ళాల్సిన పని లేదు, దూరం నుంచి బాబావారిని దర్శనం చేసుకోండి. మీరు జెండాల వైపు చూడొద్దు, రథం వైపు చూడొద్దు, పల్లకి వైపు చూడొద్దు, నేరుగా బాబావారిని అలా చూడండి, చూసి వెళ్ళిపోండి. ఇంత దూరం వచ్చారు కదా అంటే ప్రేమ ఎలా ఉంటుందంటే, అరే రే ఈయన ఆ మహానుభావుడిని అపార్థం చేసుకుంటున్నారే, ఇతను ఆయన ఎంత గొప్పవాడు అని అంటూ ఇంకొకరు అన్నారట. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా అట్టి వక్రాలోచన మానమనిది. బాబా ఆ జెండాలను కానీ, తక్కిన వస్తువులను కానీ, ఆడంబరములను కానీ, కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారిని చెప్పారు చూసారా, అది చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, భక్తులు అర్థం చేసుకున్నారు. అయ్యా అవన్నీ ఆయన పట్టించుకోడు బాబావారు. ఇవంతా షిరిడీలో ఉన్నటువంటి గ్రామస్తుల కోరిక, తన భక్తుల కోరిక.
ఆ భక్తుల కోరిక కోసం మాత్రమే బాబావారు అంగీకరించారు, కానీ ఆయనకు వాటి మీద ఆసక్తి లేదయ్యా అని చెప్పారు. తర్వాత తుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచున్నట్లు చేసిరి. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకుని 10 సార్లు చదవండి. అంటే ఆయన వెళ్ళిపోతూ ఉంటే పోలేలు మనకెందుకు, ఆయన చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనుకున్నారా? అదే ఆదర్శం? అది కాదు ఆదర్శం. గురువుని గురించి ఎవరైనా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అర్థమయ్యేలాగా చెప్పడం నీ బాధ్యత. అర్థం చేసుకోలేకపోతున్నారండి గురువు యొక్క గొప్పతనం, అర్థమయ్యేలాగా చెప్పు, అది నీ బాధ్యత. అదే ఇక్కడ ఆదర్శం. వాళ్ళు ఏం చేశారు? చిన్నవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ అనుభవాన్ని చెప్పి మరలా వెళ్ళాలనుకునేటువంటి సోమదేవ స్వామిని మరలా షిరిడీకి పంపించారు, మరలా బాబా దర్శనానికి పంపించారు. అది గొప్పతనం. అందువల్ల వాళ్ళు అర్థం చేసుకోరండి, వీళ్ళు అర్థం చేసుకోరండి, వాళ్ళు ఎందుకు పనికిరారండి, అవసరం లేదు. వాళ్ళు ఎలాగైనా ఉండని, నువ్వు ఒప్పించి వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టు. అందువల్ల చివరి లైన్ నాకు చాలా ఇష్టమైన లైన్ ఏంటంటే, తుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచున్నట్లు చేసిరి. అది సామాన్య భక్తుడికి ఒక జ్ఞానికి ఉన్నటువంటి తేడా. జ్ఞాని అంటున్నట్టుగా ఉంటాడు. జ్ఞాని ఏం చేస్తాడంటే అంటున్నట్టుగా ఉంటాడు, పట్టించుకోడు. తలుపి అంటున్నట్టుగా ఉంటాడు, పట్టించుకోడు. భక్తుడు అలా ఉండదు, ప్రేమతో నిండిపోయి ఉంటుంది ఆయన హృదయం. ప్రేమతో నిండిపోయి ఆయన తపన పడుతూ ఉంటాడు. అంటే భక్తునికి ఉండేది తపన, జ్ఞానికి ఉండేది నిర్లిప్తత. ఆ నిర్లిప్తత కూడా అన్నిసార్లు మంచిది కాదు. ఉండాలి, నిర్లిప్తత ఉంటుంది, కానీ అన్నిసార్లు కూడా అది మంచిది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. మొదటి చూపు, దాన్నే సచ్చరిత్రలో చాలా సందర్భాల్లో వస్తుంది. తొలి దర్శనం మొట్టమొదటిసారి బాబా దర్శనం అయినప్పుడు ఎవరి చిత్త వృత్తి అయినా మారి తీరాల్సిందే. అంత ఆకర్షణీయమైనటువంటి ఆ ముఖ వర్చస్సు. మనందరం ఆయన కట్టుబడిపోయినాము అంటే వాస్తవానికి బాబావారి చరిత్ర పారాయణ చేసో, బాబావారి లీలలు వినో, బాబావారి మహత్యాన్ని చూసో కానే కాదు. కేవలం ఆ ముఖ వర్చస్సు, ఆ ముఖాన్ని ఒక్కసారి చూస్తే అది తెలియకుండానే అయిపోతుంది, అంతే. అదొక పిచ్చి అయిపోతుంది. అలా పిచ్చి అయిపోయి ఆయన కోసం తపన పడిపోతూ ఉంటాం. అది ఎందుకో తెలియదు. మరలా అది సాధారణమైన ముఖమే, ఒక సాధు ముఖమే. బాబావారు తెల్లగా ఉండేవారట. నేను ఈరోజు చదివా వేరే దగ్గర. ఆయన ముఖం వచ్చేసి ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండేవాడంట, నిగనిగలాడుతూ ఉండేవాడంట. అది చదివితే ఎంత ఆనందం వేసిందో నాకు. ఓహో, బాబావారు రంగు ఇదే, ఆయన చామంచాయో తెలియదు, ఏ రంగో తెలియదు, ఎరుపో తెలియదు, తెలుపో తెలియదు. అంటే ఈరోజు బాబావారి ముఖం గురించి చదివి ఒక దగ్గర అద్భుతంగా అందంగా ఉండేవాడట, తెల్లగా ఉండేవాడట ఆయన. కాబట్టి ఆ ముఖంలో ఉండేటువంటి తేజస్సు, ఆ రూపం ఎలాంటిదంటే ఒక్కసారి చూస్తే ఇంకంతే. ఆయన స్పర్శ ఒక్కసారి తగిలితే జీవితం మారిపోతుంది. మనకు అదృష్టం పట్టలేదేమో. మీకు నేను 2 రోజుల ముందు చెప్పినట్టు గుర్తు, బాలాసాహెబ్ బాటే గురించి. బాలాసాహెబ్ బాటే బాబావారికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి దర్శనానికి వచ్చినప్పుడు కాషాయ వస్త్రాన్ని ఆయన భుజం పైన వేస్తే మారిపోయాడు, మొత్తం జీవితం మొత్తం మారిపోయింది. కాబట్టి అలా ఉంటుంది. హేమంత్ పంత్ గారు కూడా తొలి దర్శనంలో ఏం రాసుకున్నారో చూడండి. కాకాసాహెబ్ దీక్షిత్ తొలి దర్శనంలో ఏం రాసుకున్నారు, తాత్యాసాహెబ్ నోల్కర్ ఏం రాసుకున్నారు, తొలి దర్శనం ఎలాంటిది. తాత్యాసాహెబ్ నోల్కర్ వచ్చినప్పుడు పొట్టిగా ఉంటాడు, ప్లేడరు, అడ్వకేట్, పొట్టిగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. మీరు ఆ ముఖం గుర్తొస్తే ఆయన వచ్చి బాబా దగ్గర అలా కూర్చుంటే ఆయన నుదుటి మీద చేసి తోసి పడేసాడు బాబావారు. తోసేస్తే పోయి గోడకు పోయి తగిలినాడు, గోడకు పోయి కొట్టుకున్నాడు. అందరూ అనుకున్నారు, అయ్యో పాపం అన్యాయంగా బాబావారు గోడకు నెట్టేసినాడే, ఈ పొట్టి ఆయన్ని గోడకు నెట్టేసినాడే, ఎంత నిప్పు తగిలి ఉంటుందో అనుకున్నారట. ఈయన మాత్రం పరమానందంలో ఉన్నాడు, పరమానందం. బాబావారి స్పర్శ తగిలింది, ఆ చెయ్యి తగిలింది, అంతే. పరమానందంలో ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. తుది శ్వాస కూడా బాబా సమక్షంలోనే విడిచిపెట్టేశాడు. కాబట్టి ఆ తొలి స్పర్శ, తొలి దర్శనం, తొలి వాక్కు అందువల్లనే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందిని కౌగులించుకుంటాడట,
కొంతమందిని ఆ గడ్డం పట్టుకుని ముద్దాడుతా అంటే ఆయన ముచ్చట్లాడతాడట, కొంతమందికి ఊది ఇస్తాడు, కొంతమందిని ఓదారుస్తాడు, కొంతమంది ప్రియమైన మాటలు చెప్తాడు, కొంతమందిని కోపపడతాడు, కొంతమందిని కొడతాడు, రకరకాలు. ఏది ఏమైనా సరే అవన్నీ వాళ్ళ అదృష్టాలే, అవన్నీ వాళ్ళ అదృష్టాలే. అదృష్టం పడిన వాళ్ళు మాత్రమే అవన్నీ పొందగలిగినారు. మనం ఈరోజు పరోక్షంగా అనుభూతి చెందుతున్నాం. అతని కండ్లు నీటితో నిండెను, గొంతుకు ఆర్చుకొని పోయాను. ఇవి మీకు గుర్తొచ్చేయాలి ఈ మాటలు చెప్పగానే. ఏంటి ఇవన్నీ అంటే గన అష్టసాత్విక భావనలు మనం చెప్పుకున్నాం. అష్టసాత్విక భావనలోటి కొన్ని భావాలను ఈయన పొందాడు. కండ్లు నీటితో నిండెను, గొంతుకు ఆర్చుకుని పోయాను, అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాను. కుంటి ఆలోచనలు అండలేను, కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాయి. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును, అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకున్నాను. ఆయన గురువు చెప్పాడట, అరే నాయనా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సన్నిధికి వెళ్ళగానే నీ మనసు గన శాంతిస్తే అదే నీ గురుస్థానం, అదే నీకు ఉండవలసిన స్థానం, అదే నీ నివాస స్థలం, అదే ఆయనే నీ గురువు అని చెప్పాడట. ఆ చెప్పిన మాట గుర్తొచ్చి బాబాను చూడగానే ఆ ప్రశాంతతని పొందగలిగినాడు సోమదేవస్వామి. ఆ తర్వాత బాబాకి ఆయన జరిగినటువంటి సంభాషణ, ఈ తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ గురించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానబోధ రేపు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.